ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025ను హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మెరిడియన్ స్కూల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, గెస్ట్ ఆఫ్ హానర్ శ్రీమతి శోభితా దేవరశెట్టి తదితరులు హాజరయ్యారు. సృజనాత్మకత, కథన కళ, భావపరమైన అభ్యాసాన్ని సినిమాల ద్వారా పిల్లల్లో పెంపొందించేందుకు రూపొందించిన ఈ 15 రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ సాంప్రదాయ తరగతి గదులకు అతీతంగా కొత్త రీతిలో నేర్చుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో 20 దేశాలకు చెందిన 100 అంతర్జాతీయ అవార్డులు పొందిన చిల్డ్రన్స్ సినిమాలు ప్రదర్శించనున్నారు. మెరిడియన్ స్కూల్ అందిస్తున్న ఈ అవకాశం విద్యార్థులు, సినిమా అభిమానులకు ఎంతో విలువైనదని సెంథిల్ కుమార్ అన్నారు. సరైన దృష్టితో సినిమాలు చూడటం ఎంతో విద్యావంతంగా, ప్రేరణాత్మకంగా ఉంటుందని తెలిపారు. ఈ ఫెస్టివల్ చాలా మంది ఎదురు చూసిన అద్భుత అవకాశమని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు మెరిడియన్ స్కూల్లో ఈ రోజు నుండి స్కూల్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద కిడ్స్ ఇన్ టౌన్ ఆర్ ఆల్ ద ఫిల్మ్ ఎంతూసియాస్ట్. అంటే కిడ్సే కాదు, పేరెంట్స్ కూడా ఫిల్మ్ ఎంతూసియాస్ట్ వచ్చి ఇక్కడ సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు అండి, అండ్ చాలా నేర్చుకోవచ్చు. సో మెరిడియన్ స్కూల్ ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మెరిడియన్ టు ఎన్కరేజింగ్ సచ్ ఈవెంట్, టు ఆర్గనైజ్ సచ్ అన్ ఈవెంట్ అండ్ ఎన్కరేజింగ్ young filmmakers to understand and see what films are there. It is 17 days program and 20 countries, 20 countries నుండి సినిమాలు తీసుకొచ్చారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ, ప్లీజ్ యూజ్ దిస్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ పొద్దున్న నుండి సాయంత్రం వరకు చూడట్లేదు. ఇవాళ రేపు ఏంటంటే మొబైల్ పిల్లలకి పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు, 24 గంటలు చూస్తున్నాడు. సో వాచింగ్ యాజ్ ఇప్పుడు మీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటాయండి, ఇట్స్ లైక్ ఇప్పుడు మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే రోజు స్పోర్ట్స్ ఆడతాడు. అప్పుడు అడగరు కదండి 4 గంటలు 5 గంటలు స్పోర్ట్స్ ఎందుకు ఆడుతున్నాడని. సో సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే, సినిమా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే స్పెండింగ్ 3 to 4 hours ఆఫ్ ఎ డే అండర్స్టాండింగ్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకోవడం అన్నది ఇట్ ఈస్ నాట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి. అండ్ ఇట్స్ లైక్ చాలా నేర్చుకుంటారు ఒక సినిమాలు చూస్తూ ఉంటే. ఓకే, ఇలా చేశారు, మేము కూడా ఇలా చేయొచ్చు అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్. మైండ్ మీద ఇట్ విల్ బికమ్ లైక్ యువర్ మైండ్ విల్ బికమ్ రిఫ్రెష్డ్. ఇట్ విల్ బీ అ గ్రేట్ అండి. అంటే ఇట్స్ మచ్ అవైటెడ్ ఈవెంట్ ఇన్, నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇలాంటి ఈవెంట్ ఇట్స్ మచ్ అవైటెడ్ ఈవెంట్, అండ్ ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ టు లుక్ ఫార్వర్డ్ టు, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద క్రూ మెంబర్స్ ఆఫ్ SSMB. విద్య అనేది పుస్తక జ్ఞానానికే పరిమితం కాకూడదని మెరిడియన్ స్కూల్స్ CEO తేజస్వి బుట్ట అన్నారు. సినిమాలు భావాలను తాకి ఊహాశక్తిని విస్తరించే శక్తివంతమైన సాధనమని అన్నారు. ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి. చిల్డ్రన్స్ డే సందర్భంగా చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా మేము పిల్లలకి 17 days 100 మూవీస్ త్రూ అవుట్ లైక్ ట్విన్ సిటీలో ఆల్ స్కూల్స్ నుంచి కూడా పిల్లలందరూ వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 22 కంట్రీస్లో ఇవన్నీ కూడా, ఈ మూవీస్ అన్నీ కూడా చిల్డ్రన్ రిలేటెడ్ మూవీసే. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఫిలిమ్స్ని ఏవైతే డిఫరెంట్ కంట్రీస్లో కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసిన మూవీస్ అన్నింటినీ కూడా ఒక దగ్గర ఈ ఒక ఫెస్టివల్ కింద ఈ 17 days ఇది రన్ అవుతుంది. మామూలుగా స్కూల్స్ ఉన్న రోజుల్లో ఓన్లీ ఈవినింగ్ 4 to 7 ఉంటుంది. హాలిడేస్లో లైక్ వీకెండ్స్ మరి సాటర్డే అండ్ సండే రోజుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కపుల్ ఆఫ్ షోస్ని రన్ చేయడం ఉంటుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి మూవీస్ తీసుకెళ్ళాలి అంటే పేరెంట్స్ కూడా చాలా చూజీగా, సెలెక్టివ్గా ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తారు. ఇది ఓన్లీ రిలేటెడ్ పిల్లలకి సంబంధించింది కాబట్టి ఇది వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో, డిఫరెంట్ కల్చర్లో, డిఫరెంట్ వేలో మనం తీసిన మూవీస్ని ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి లర్నింగ్. ఈ ప్రోగ్రామ్కి సింధిల్ గారు, కేకే సింధిల్ గారు వెరీ వెల్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్, అండ్ మన అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్. మనకు మన ఇండస్ట్రీనే, మన ఫిలిం ఇండస్ట్రీనే ఒక గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళిన వ్యక్తి. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మెరిడియన్ స్కూల్కి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ అండ్ మేకింగ్ దిస్ డే సో స్పెషల్. మిమ్మల్ని చూసి, అంటే సార్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు.
అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఒకప్పటిలాగా మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ కపుల్ ఆఫ్ ఆపర్చునిటీసే ప్రొఫెషనల్గా ఉండేవి. ఈ రోజుల్లో వాస్ట్ ఆపర్చునిటీ ఉంది. పిల్లలకి ఏది కావాలంటే అది అవైలబుల్ ఉంది. అది చూస్ చేసుకొని వాళ్ళు ప్రతి ఫీల్డ్లో కూడా ఎక్సెల్ అయ్యేదానికి వాళ్ళకి ఇంత అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ సార్ని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. పిల్లలు కూడా చాలా. ఇప్పుడు విల్ హ్యావ్ అ ఇంటరాక్షన్ సెక్షన్ విత్ సార్తో కూడా పిల్లలకి వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఏంటి అని సార్ ఇస్ గోయింగ్ టు అడ్రస్ చిల్డ్రన్, వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేస్తారు. వాళ్ళకి చాలా ఇన్పుట్స్ కూడా ఇస్తారు. సో ఈ మూమెంట్ని చాలా స్పెషల్ చేసినందుకు సార్కిను, అలాగే మా ఓన్ స్టూడెంట్ అండ్ షీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ హర్ కెరియర్. తను కూడా ఇండస్ట్రీలో వాళ్ళ ఫాదర్తో పాటు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో తనకి చాలా ప్యాషనేటెడ్గా ముందుకు వెళ్తుంది. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అండ్ హర్ కెరియర్ అండ్ ఫ్యూచర్ ఎండీవర్స్లో కూడా సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను. సో టుడే ఆల్సో షీ ఈజ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇక్కడ మనకు మెరిడియన్ స్కూల్కి రావడం. ఈ 2 బ్రాంచెస్లో మెరిడియన్ బంజారా హిల్స్ అండ్ మాదాపూర్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది అండి. సో ఆల్ ద స్కూల్స్కి కూడా మేము ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది, వాళ్ళ పిల్లల్ని కూడా స్పెషల్ షోస్కి పంపించమని. ఇట్స్ లైక్ ఈ 2 బ్రాంచెస్లో ఉన్న లిటిల్ అవకాశంలో ఎంతమంది పిల్లలకి ఆ షోలో ఆపర్చునిటీ టైం దొరుకుతుందో వాళ్ళు బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క చైల్డ్ 17 days కంటిన్యూస్గా చూడరు. వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు అంటే ఆ స్లాట్ దొరకాలి, వాళ్ళకి బుక్ చేసుకోవాలి. అలా ఆపర్చునిటీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సో ఇది ఓన్లీ ప్రొజెక్షన్ వరకేనా అండి, లేకపోతే దాని తర్వాత మనకి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే థియరిటికల్ క్లాస్ ఏమన్నా ఉంటుందా? ప్రొజెక్షన్ సినిమా చూసి రైట్ నా ఇది సినిమా చూసినట్టు ఉంటుంది. కానీ ఇంట్రెస్టెడ్ పిల్లలకి మా ఓన్ స్కూల్లో వాళ్ళకి ఒక మాస్ మీడియా అని ద్వారా కానివ్వండి, మాస్ మీడియా ఉంది, దాని ద్వారా టీచ్ చేస్తాం. అలాగే థియేటర్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, దాని ద్వారా కూడా మేము వాళ్ళకి టీచింగ్ కానీ యాక్టింగ్ కానీ వీటిని కూడా మేము నేర్పించడం జరుగుతుంది. వీ హ్యావ్ దీస్ ఒక సబ్జెక్ట్ లాగా ఈ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలకి మట్టికి మేము వీటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదొక సబ్జెక్ట్గా ఉంటుంది.